హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. కూటమి ప్రభుత్వం అరాచకం పరాష్టకు దారితీస్తుంది. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేత రవి నాయుడు దుర్మార్గంగా వ్యవహరించాడు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీలో మెజారిటీ లేకపోయినా సరే అధికారిక దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ల మధ్య కోరం లేక ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఎస్వి యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వియు ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది. కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేతలు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ను టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వసుదేవ్ యాదవ్లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు. 2 కార్లను ధ్వంసం చేశారు. తిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ రాయల్ సతీమణి మమతాను కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తిరుపతిలో 4 కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వారిలో అనీష్ రాయల్ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్ రాయల్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతాను ఆర్సీ రోడ్డులోని రాయల్ నగర్ లో పారిటరికి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే అభినయ్ రెడ్డి నాయకులు అక్కడికి చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకొని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వసుదేవ్, పార్టీ నాయకుడు కౌశిక్లపై దాడి చేయగా అభినయ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా మమతాను సురక్షితంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి చేర్చారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.